హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బెల్లం వేసి పచ్చి కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాను. బెల్లంతో లడ్డూలు చేయడం వల్ల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ లడ్డూల కోసం పచ్చి కొబ్బరిని ముక్కలు చేసుకొని ఇలా పొడి చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు నాకు 8 కప్పుల కొబ్బరి పొడి వచ్చింది. 4 కప్పుల కొబ్బరికి 1 కప్పు చొప్పున బెల్లం తురుము వాడాలి. అప్పుడు టేస్ట్ మనకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. దీంట్లో 2 కప్పుల బెల్లం తురుము వేసుకొని ఒక 100 ml వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగేదాకా కరిగించుకున్న తర్వాత ఒకసారి ఈ బెల్లాన్ని అంతా టీ ఫిల్టర్ పెట్టుకొని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మనకు ఫిల్టర్ అయిపోతాయి. ఇలా బెల్లాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి ఇందులో వేసుకోవడం వల్ల మనకు మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని కలుపుతూ ముదురు తీగ పాకం వచ్చేలాగా పాకం పట్టుకోవాలి. మనకు ముదురు తీగ పాకం రావడానికి ఒక 5-6 నిమిషాలు టైం పడుతుంది. అంతవరకు కలుపుతూ మనం పాకం పట్టుకోవాల్సి ఉంటుంది. మనం పాకాన్ని చెక్ చేసుకున్నప్పుడు ఇలా తీగ పాకం రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా పొడి చేసుకున్న కొబ్బరిని ఇందులో వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి అంతటికి బెల్లం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. రెయినీ సీజన్లో పచ్చి కొబ్బరి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా 1-2 డేస్ కంటే ఎక్కువ నిలువ ఉండదు కదండి. అలాంటప్పుడు ఇలా మనం కొబ్బరితో ఉండలు చేసుకోవడం వల్ల మనం దీన్ని 10-15 డేస్ వరకు కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి లడ్డూలకి మంచి ఫ్లేవర్ని, టేస్ట్ని యాడ్ చేయడం కోసం 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ కొబ్బరికి బెల్లం అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకోండి. వేడి తగ్గిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మన చేతికి అనువుగా ఉండే వేడిలో కొబ్బరిని లడ్డూలు చేసుకోవాలి. ఈ లడ్డూలని మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఇలా పైన అన్నా కూడా ఈజీగా లడ్డూలు వచ్చేస్తాయి. చూసారు కదా, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కొబ్బరి లడ్డు ఎలా చేయాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.